ఫ్రెండ్స్ మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీఎం గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో నిరంతరం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామనేసి, అదేవిధంగా ఈ నెలలో మరో 1800 పోస్టులను మరి భర్తీ చేస్తామనేసి సీఎం గారే స్వయంగా చెప్పడం జరిగిందండి. సో దాంతోపాటుగా ఇక్కడ వచ్చేసి మనకు వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి 3 నోటిఫికేషన్లకైతే మరి నిన్ననే నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపుగా 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మిగతా 3 నోటిఫికేషన్స్ మరి 1 వీక్ తర్వాత ఇస్తారా అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. అయితే ఇవాళ ఒకేసారి 3 వేర్వేరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు కదా. దాంట్లో రోడ్డు భవనాల శాఖలతో పాటు కాలుష్య నియంత్రణ మండలితో పాటు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో మిగతా సంబంధించినటువంటి పోస్టుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఏ నోటిఫికేషన్ ఇస్తున్నారు అన్న దానిపైన చూసుకున్నట్లయితే ఇక్కడ అటవీ శాఖ నుంచి వస్తుంది. టౌన్ ప్లానింగ్ అండ్ విద్యాశాఖల్లో కూడా నోటిఫికేషన్లు వస్తాయనేసి, నోటిఫికేషన్లు జారీ అవుతాయనేసి, అదేవిధంగా నిరంతరంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది కంటిన్యూస్లోనే ఉంటాయి. ప్రతి నెల వచ్చేసి ఇక్కడ 3 నుంచి 4 నోటిఫికేషన్స్ కూడా మరి విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. సో ఈ నేపథ్యంలో విద్యార్థులు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా 100% రిక్రూట్మెంట్ దిశగా మరి ఇక్కడ టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేస్తుంది. సో గతంలో నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో నోటిఫికేషన్స్ విషయంలో మాత్రము ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వన్స్ ఒకసారి నోటిఫికేషన్స్ వస్తే మీకు టైం ఉండదు కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి అనేసి మనం గతంలో చెప్పుకున్నాం. సో ఇప్పుడు కూడా ఇదే స్థాయిలో మరి నోటిఫికేషన్స్ జారీ అనేది ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి. సో దాదాపుగా మరో 1800 పోస్టులకు సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా మరి 1300 నుంచి 1400 వరకు ఇక్కడ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. దాంతోపాటు మిగతా 400 పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మరి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదించిన విషయం తెలిసిందే. మరి ఇక్కడ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో ఏఎస్ఓ నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత వచ్చేసి డిఈఓ నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే. సో ఈ విధంగా మరి నోటిఫికేషన్స్ విషయంలో మరి ప్రభుత్వం అయితే సానుకూల వైఖరి అయితే చూపిస్తుంది. 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ ముందుకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మన గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్న నోటిఫికేషన్స్ మాత్రము మరి చాలా శరవేగంగా వస్తున్నాయి. మరి ఎలాంటి వివాదాలు లేకుండా, న్యాయ వివాదాలు లేకుండా మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క రిక్రూట్మెంట్ను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే భావిస్తుందనేసి చెప్పుకుంటున్నాం. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఏదైతే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్స్ ఉంటే వితిన్ 3 మంత్స్లోనే కంప్లీట్ చేసే విధంగా, డబుల్ స్టేజెస్ ఎగ్జామ్స్ ఉంటే మరి 6 మంత్స్లో కంప్లీట్ చేసే విధంగా మరి ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే కసరత్తు చేస్తుంది. గతంలో నుంచే మరి ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో మరి కొన్ని అనివార్య కారణాల వలన మరి డిలే అయింది. సో ఇప్పటి నుంచి అదే స్థాయిలో ప్రతి నెలలో మరి 2-3 నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం. సో ఈ యొక్క నెలలో మరో 3 నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి గ్రూప్స్ సంబంధించినటువంటి చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిదంటే, మరి గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఈ మంత్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా సార్ అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మరి దాదాపుగా వచ్చేసి ఇక్కడ మనకు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1లో 400 నుంచి 500 వరకు, గ్రూప్ 2లో వచ్చేసి 1200 వరకు, 1000 నుంచి 1200, గ్రూప్ 3 2000 పోస్టులు, గ్రూప్ 4లో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సార్ మనకు దాదాపుగా 7000 నుంచి 8000 ఉద్యోగాలకు భర్తీ చేయాలనేసి మరి నిరుద్యోగుల నుంచి అయితే ఇక్కడ ప్రధాన డిమాండ్ అయితే కనిపిస్తుంది. సో వాస్తవానికి ప్రభుత్వము ఈ యొక్క నోటిఫికేషన్స్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఉన్నది. సో 1 by 1 నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. సో ఇది మొత్తానికి సంబంధించినటువంటి ఓవరాల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.